నిజామాబాద్లో పల్లె సంస్కృతికి ప్రతీకగా ఊర పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడి సర్వసమాజ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊర పండుగను ఊరంతా కలిసి పెద్ద ఎత్తున నిర్వహించడం 1935వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. వంశపారంపర్య పూజారుల పర్యవేక్షణలో గ్రామ దేవతలను పూజించి పోతురాజుల విన్యాసాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అన్ని కులాలు భక్తి శ్రద్ధలతో ఈ ఊర పండుగను ఇంటిల్లిపాది వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. గతంలో నిజామాబాద్లో ప్లేగు, అతిసార వంటి వ్యాధుల ప్రభావంతో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా వేల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. దీంతో ప్రజలు ఇలాంటి వ్యాధుల నుంచి తమను, పశువులను కాపాడుకోవడానికి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలకు మొక్కులను తీర్చుకున్నారు. జిల్లా కేంద్రంలో పల్లె సంస్కృతికి పట్టం కట్టే ఊర పండుగ ఇప్పుడే ప్రారంభమైంది. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఊరంతా జరుపుకునే ఈ ఊర పండుగ విశిష్టత, దాని ప్రాముఖ్యత, అసలు ఈ ఊర పండుగ ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది, ప్రజలు ఎందుకోసం జరుపుకుంటారనేది మనం సర్వసమాజ్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఊర పండుగ అంటే ఏంది, దాని విశిష్టత ఏంది? వర్షాలు మొదలైనటువంటి సందర్భంలో ఆషాఢ మాసంలో ప్రతి ఏడు కూడా ఈ బోనాల పండుగ ఏదైతే నిర్వహిస్తారో ఆ సందర్భంలో ఇందూరు నగరంలో దశాబ్దాల ముందు నుంచి కూడా మరి ఊర పండుగ నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఇందూరు నగరంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల వేదిక సర్వసమాజ్, మరి దాని మాధ్యమంగా అన్ని కుల సంఘాలు భాగస్వామ్యంతో మరి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలా, ఈ కాల మార్పిడి సందర్భంగా మరి ఏదైతే అనారోగ్య బారిన పడకుండా మరి వర్షాలు సమృద్ధిగా కురిసేటట్టు, మరి దాంతో పాటు ప్రజలకు పంటలకు కూడా ఎటువంటి చీడపీడలు రాకుండా మరి ఈ యొక్క ఊర పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దేవతల ప్రతిరూపాలను తయారు చేసుకొని ఆ ప్రతిరూపాలను ఆయా స్థలాల్లో ప్రతిష్ఠించి ఈ పండుగ నిర్వహించుకొని సరి అనే ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. సరి మీద చల్లుకోవడం కానీ, సరి పొలాలలో చల్లుతాయి కానీ, మరి ఎటువంటి వ్యాధులు కానీ, పంటలకు ఎటువంటి రోగాలు కానీ రావు అనేటువంటిది ఇక్కడ అందరి ప్రగాఢ విశ్వాసం. ఆ రకంగా అమ్మవారి ఆశీర్వాదాలను పొంది ఈ యొక్క ప్రజలకు ఆశీర్వాదం కోసమే మరి ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగలో మరి ఐచేతుల పోషమ్మ, పల్లెడి పోషమ్మ, మరి మహాలక్ష్మమ్మ, పెద్దమ్మ, బొగడాలమ్మ, ఏలుమైసమ్మ, ఈ రకంగా అన్ని దేవుళ్ళను కూడా అంటే మొత్తానికి మనం చూస్తున్నాం, అమ్మవార్లు ఊరేగిస్తున్నారు. పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఎక్కడైతే ఏదైతే మనం గ్రామ దేవతలు ఐదు చేతుల పోషవ్వ, పెద్ద పోషవ్వ, మత్తడి పోషవ్వ, తర్వాత మళ్ళీ రకరకాల పౌరాలమ్మ, అమ్మలు ఏదైతే ఊరేగింపు అనేది మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో జరుగుతుంది. పోతరాజుల విన్యాసాలు, తర్వాత రకరకాల ఏదైతే మనం ఊరేగింపులో చూస్తున్నాం. ఈ పోతరాజుల విన్యాసాలు కూడా ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పోతరాజుల విశేషాలు మనం ఒక్కసారి వాళ్ళతో మాట్లాడుతాం. అసలు ఈ ప్రత్యేకత ఏంది పోతరాజుల ప్రత్యేకత? అమ్మవారు అక్కలకు మేము ప్రత్యేకంగా తమ్ములం కాబట్టి పూజా కార్యక్రమాలు చేస్తూ ఈ అమ్మవాళ్ళను మెప్పించే తమ్ములం కాబట్టి ఈ పండుగ అంగరంగ వైభవంగా నిజామాబాద్ పట్టణంలో ఊర పండుగ జరుపుకుంటున్నందుకు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు మా పోతరాజుల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ
నిజామాబాద్ పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సరే, మొత్తానికైతే ఊర పండుగలో దాదాపు 1935 సంవత్సరం నుంచి ప్లేగు వ్యాధి ప్రారంభమై అక్కడ ప్రజలు పశువులు అనేక మంది చనిపోవడం వల్ల ఈ 1938 సంవత్సరం నుంచి ఈ ఊరేగింపు అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. జిల్లాలోని తేలుమైసమ్మ నుంచి గడ్డ నుంచి ప్రారంభమై పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాలను ఈ ఊరేగింపులు జరుపుతున్నారు. కెమెరా పర్సన్